ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయం. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిశారు. శ్రావణమాసం పేరు చెబితే చాలు గుర్తుకు వచ్చే అమ్మవారు అదే మన కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం. అష్టాదశ శక్తిపీఠాలలో 7వ శక్తిపీఠం కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయం. మహారాష్ట్రలో స్థానికంగా అంబాబాయ్ మందిరం అని కూడా పిలుస్తారు. మహాలక్ష్మి అమ్మవారి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. లక్ష్మీ అమ్మవారు ఏ ఆలయానికి వెళ్ళినా విష్ణువుతో కలిసి ఉన్న విగ్రహాలు మాత్రమే కనిపిస్తాయి. భారతదేశం మొత్తంలో ఇక్కడ తప్ప మరి ఎక్కడ కేవలం ఒక్క మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉండదు. అలాగే ప్రముఖ శక్తిపీఠం కూడా. ఇక్కడ సతీదేవి అమ్మవారి కన్నులు పడ్డాయని చెబుతారు. కొల్హాపూర్ మహాలక్ష్మి. ఇక్కడ మహాలక్ష్మి అంటే కేవలం విష్ణుపత్ని అనే కాదు, శక్తిపీఠాల అమ్మవారు అందరూ ముగ్గురమ్మల మూలపుటమ్మలు, ఆదిపరాశక్తి అవతారమని అర్థం. ఈ ప్రపంచాన్నంతటినీ ఏ తల్లి దయతో చూస్తుందో ఆ తల్లి లక్ష్మీ అమ్మవారు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ బాలమలేష్ అండ్ వెల్కమ్ టు టీబీఎం ఫ్యాక్ట్స్ ఛానల్. దోస్తులు, శని ఆదివారాలలా భక్తి ముచ్చట్లతోని మళ్ళా మీ ముందుకు వచ్చేసా. ఈరోజు మనం శ్రావణ మాసం స్పెషల్ లక్ష్మీ అమ్మవారు కొలువైన శక్తి క్షేత్రం మహారాష్ట్రలోని కొల్హాపురి మహాలక్ష్మి అమ్మవారి గుడి చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇక మొదలెడదామా? మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఉన్న శ్రీ అంబాబాయి దేవాలయం అత్యంత పవిత్రమైన 3.5 శక్తిపీఠాలలో ఒకటి. ఇదేంటి 3 లేదా 4 శక్తిపీఠాలు కదా ఉండేది, కానీ 3.5 శక్తిపీఠాలేంటి అని ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇందులో ఒక విశేషం ఉంది. మొదటి శక్తిపీఠం నాందేడ్ జిల్లాలో ఉన్న మహూర్గఢ్ రేణుకాదేవి ఆలయం. రెండో శక్తిపీఠం షోలాపూర్లోని తుల్జాపూర్ భవానీమాత ఆలయం. మూడో శక్తిపీఠం మహారాష్ట్రలోని కొల్హాపురి మహాలక్ష్మీమాత ఆలయం. ఆఖరి శక్తిపీఠం నాసిక్లోని సప్తశృంగ ఆలయం. శక్తిపీఠాలలో అర్ధ శక్తిపీఠంగా ప్రాచుర్యం పొందింది. అందుకే 3.5 శక్తిపీఠాలు అంటారు. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 634లో చాళుక్య రాజైన కర్ణదేవుడు నిర్మించాడు. శ్రీశక్త కరవీర్ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రసిద్ధమైన క్షేత్రం. ఇక్కడ పరాశక్తి 3 విభిన్న రూపాలలో కొలువై ఉంది. అవి మహాకాళి, మహాలక్ష్మి మరియు మహాసరస్వతి. కొల్హాపురి మహాలక్ష్మి అమ్మవారి గుడి చరిత్ర. పురాణాల ప్రకారం ఒకానొక సమయంలో భృగు మహర్షి విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వచ్చారట. వైకుంఠంలో మహావిష్ణువు, లక్ష్మీదేవి ఏకాంతంలో ఉన్నప్పుడు భృగు మహర్షి వస్తారు. విష్ణుమూర్తి ఆదిశేషునిపై పవలించి లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాలు పడుతూ ఉన్న సమయంలో విష్ణుమూర్తి మహర్షి రాకను గమనించలేదు. దాంతో ఆగ్రహించిన ఆ ఋషి విష్ణుమూర్తి వక్షస్థలంపై ఒక్క తన్ను తన్నాడు. విషయం అర్థం చేసుకున్న మహావిష్ణువు మహర్షి కాలిలో ఉన్న అహంకారపు 3వ కన్నును ఋషి పాదాలు పట్టుకున్నట్టు చేసి పాదాలు నిమురుతూ ఆ కన్ను పొడి చేశాడు. అలా భృగు మహర్షి యొక్క అహంకారాన్ని ఆయన తొలగించారు. కానీ లక్ష్మీదేవి తాను కొలువై ఉన్న వృక్షస్థల భాగాన్ని ఒక ములి తన కాలితో తాకడాన్ని సహించలేని అమ్మవారు కోపంతో వైకుంఠాన్ని వదిలిపెట్టి మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఉన్న ప్రాంతానికి వచ్చి ఇక్కడే తపస్సు చేసింది అని, ఆ తరువాత ఇక్కడే ఉండిపోయింది అని చెబుతారు. బ్రహ్మదేవునికి గయా, లవణ, కొల్హా అనే 3 కుమారులు. గయా ఉత్తర భారతదేశంలోని గయా సరస్సు, లవణుడు విదర్భలో లోనార్ సరస్సు. వీరి సోదరుడు కోలాసురుని కేశి అనే రాక్షసుడితో పోరాడేందుకు రక్షాలయ పంపించారు. ఈ యుద్ధంలో కోలాసురుడు గెలిచి ఆ ప్రాంతానికి రాజయ్యాడు. అతనికి మరియు అతని భార్య కదంబకు 4 పిల్లలు. వారు కరవీరాసూర్, విశాలాసూర్, కులందకాసూర్ మరియు లజ్జాసూర్. కోలాసురుడు తన రాజ్యాన్ని తన 4 కొడుకులకు అప్పగించి అడవికి వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అతని 4 కొడుకులు ప్రజలను వేధించడం ప్రారంభించారు. అంతేకాదు యజ్ఞాలు, యాగాలకు ఆటంకాలు కలిగించేవారు. అప్పుడు ఋషులు, మునులు వెళ్ళి దేవతలతో మొరపెట్టుకుంటే పరమశివుడే యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. యుద్ధంలో కరవీరుడు చేసిన యుద్ధానికి మెచ్చుకుని ఏం వరం కావాలి అని అడిగాడు శివుడు. తన తప్పు తెలుసుకొని ఈ ప్రాంతానికి తన పేరు ప్రాచుర్యంలో ఉండేటట్టు అనుగ్రహించమన్నాడు. పరమశివుడు కరవీరుడికి మోక్షాన్ని అనుగ్రహించి తన త్రిశూలాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు. అలా ఈ ప్రదేశానికి కరవీరేశ్వర్ అనే పేరు వచ్చింది. మరియు ఇక్కడ శివుడిని శూలేశ్వర్గా పిలుస్తారు. సింగనాపూర్ దగ్గర మహావిష్ణువు విశాలాసురుణ్ణి వధించాడు. ఈ ప్రదేశంలో విశాల తీర్థం ఏర్పడింది. బ్రహ్మదేవుడు లజ్జాసురుడిని, దేవేంద్రుడు కులందకాసురుడిని వధించారు. ఇలా దేవుళ్ళు కోలాసురుడి 4 కొడుకులను చంపిన తర్వాత కొడుకులు చనిపోయారన్న విషయం తెలిసి అతను కోపంతో అడవి నుంచి బయటికి వచ్చాడు. అతను మళ్ళీ పరాశక్తిని పూజించి పరాశక్తి అనుగ్రహం కోసం ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు.
అలా అమ్మవారిని ప్రసన్నం చేసుకుని అమ్మవారి చేతిలో తప్ప ఎవ్వరి చేతిలో హతం కావద్దని, అలాగే అమ్మవారిని ఈ ప్రదేశాన్ని వదిలి 100 సంవత్సరాలు వెళ్ళిపోవాలని వరం కోరాడు. ఆమె అతన్ని ఆశీర్వదించి అలాగే వెళ్ళిపోయింది. కోలాసురుడు 100 సంవత్సరాల పాటు స్థానిక ప్రజలను హింసించాడు. రాక్షసుడి నుంచి విముక్తి కోసం దేవతలందరూ అమ్మవారిని ప్రార్థించారు. అప్పుడు కేదారేశ్వర్, మహార్గలేశ్వర్, ఉజ్వలాంబ మరియు ఇతరులతో కలిసి అమ్మవారు తిరిగి వచ్చారు. ఆమె శ్రీలయ నేటి భట్టి శిఖరాల వద్ద బస చేసింది. ఇచ్చిన వరం ప్రకారం 100 సంవత్సరాలు ముగిసిన తర్వాత కాత్యాయని దేవి మహాలక్ష్మి అమ్మవారికి స్వాగతం పలికేందుకు వెళ్ళింది. వారు కలుసుకున్న ఆనందాన్ని జరుపుకున్న ప్రదేశమే మంగళే. ఈ గ్రామం భట్టి శిఖరాలకు దగ్గరగా ఉంటుంది. కోలాసురుడు కరవీరు యొక్క 4 దిక్కులలో 4 రాక్షసులను నియమించాడు. తూర్పున రక్తలోల్, దక్షిణాన రక్తబీజ్, పశ్చిమాన రక్తాక్ష్ మరియు ఉత్తరాన రక్తభోజ్. అలా యుద్ధం మొదలైంది. మహాలక్ష్మి అమ్మవారు తూర్పు వైపు నుంచి కరవీరుపై దాడి చేసింది. మిగిలిన దేవసైన్యం అసుర సైన్యంపై దాడి చేసింది. ఆ తర్వాత దేవతలకు కోల్హాసురుడు అనే రాక్షసుడికి మధ్య మహాయుద్ధం జరిగింది. కోలాసురుడు శక్తివంతంగా పోరాడాడు. పరమశివుడు కోలాసురుని యుద్ధ నైపుణ్యాలకు ముగ్ధుడై అతనిని వరం కోరుకోమన్నాడు. దానికి కోలాసురుడు, పరాశక్తి నాపై కోపగించుకోకూడదు, ఆమె నన్ను 18 చేతులతో ఉన్న మహాలక్ష్మి రూపంలోనే సంహరించాలి అని కోరుకున్నాడు. చివరగా ఆశ్వాజ శుద్ధ పంచమి నాడు మహాలక్ష్మి అమ్మవారు కోలాసురుడిని సంహరించారు. మరణశయ్యపై ఉండగా కోలాసురుడు 3 వరాలు అడిగాడు. మొదటిది, ఈ ప్రాంతానికి తన పేరు పెట్టాలి. రెండవది, ఈ ప్రాంతం గయలాగే పవిత్ర పుణ్యక్షేత్రంగా మారాలి. మూడవది, ప్రతి సంవత్సరం తన కోసం ఒక గుమ్మడికాయని బలి ఇవ్వాలి. ఆ విధంగా ఈ ప్రాంతానికి కోలాపూర్ అని పేరు వచ్చింది. ఈ యుద్ధం లక్ష్మీ తీర్థం సమీపంలో జరిగింది. గయా గదాధర్ ఆలయం ఇక్కడ ఇప్పటికీ ఉంది. మరియు మూడవదిగా కోలాసురుడికి ప్రతీకగా ప్రతి సంవత్సరం ఆశ్వేయుజ శుద్ధ పంచమి నాడు తయంబూలి దేవి ముందు గుమ్మడికాయను బలి ఇస్తారు. దీనిని కుహాల్ పంచమి అని కూడా పిలుస్తారు. అలాగే సతీదేవి దేహాన్ని చేతిలో పట్టుకొని ప్రళయ శివుడు తాండవం చేసినప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రంతో ఖండించాడు. అప్పుడు 18 ముక్కలుగా, అంటే 18 శక్తిపీఠాలుగా వెలిశాయి. అందులో 7వ భాగం సతీదేవి కన్నులు ఇక్కడే పడ్డాయని, అలా అమ్మవారు ఇక్కడ వెలిశారని పురాణాలు చెబుతున్నాయి. అలా అమ్మవారు ఇక్కడ స్వయంభూగా కొలువయ్యారు అని మరో కథ. పరమశివుడికి కాశీ ఎలా అవిముక్త క్షేత్రమో అలాగే లక్ష్మీదేవికి ఈ క్షేత్రం అవిముక్త క్షేత్రం. అమ్మవారు ఈ క్షేత్రాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు. ప్రళయకాలంలో శివుడు కాశీ పట్టణాన్ని తన త్రిశూలంతో ఎలా ఎత్తి పడతాడో అలా లక్ష్మీ అమ్మవారు ఈ క్షేత్రాన్ని తన కరములతో ఎత్తి కాపాడుతుంది. అందుకే అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని, ఈ క్షేత్రాన్ని కరవీర నగరము అని పిలుస్తారు. కరములు అంటే చేతులు అని అర్థం వస్తుంది. కోల్హాపూర్ చాలా పవిత్రమైన ప్రదేశం. వివిధ కాలాల్లో దేవుళ్ళు ఇక్కడ వేర్వేరు ప్రదేశాలలో ప్రత్యక్షమయ్యారు. పద్మాల తీర్థం ఒడ్డున శ్రీ లక్ష్మీనరసింహస్వామి, కాత్యాయని మందిరం దగ్గర శ్రీ పరశురాముడు, రావణేశ్వర తీర్థం దగ్గర శ్రీ సీతారాములు వెలిశారు. శ్రీకృష్ణుడు ఇక్కడ అనేక ప్రదేశాలలో అనేక సార్లు కనిపించాడు. విశ్వేశ్వరుడు అమ్మవారి కుడివైపున కొలువై ఉంటాడు. బ్రహ్మదేవుని ఆలయం పంచగంగా నది ఒడ్డున ఉంది. అంతేకాదు కపిలేశ్వరుడిని కోల్హాపూర్ గ్రామదేవతగా ఇక్కడ కొలుస్తారు. ఈ పవిత్ర ప్రదేశం కర్దామ, అనుభూతి, లోపాముద్ర, అగస్య, పరాశర, సత్యవతి మొదలైన ఎందరో మునులచే ఆశీర్వదించబడింది. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటి అంటే కరవీర అనేది అనసూయామాత పుట్టినిల్లు. అనసూయామాత గురు దత్తాత్రేయుని తల్లి. ఈ ఒకే ఒక కారణం చేత దత్తాత్రేయ స్వామి ప్రతి మధ్యాహ్నం ఇక్కడ ప్రత్యక్షమై భిక్ష అడుగుతాడని నమ్మకం. అందుకే ఇప్పటికీ ఇక్కడి ప్రజలు ఎవరైనా భిక్ష అడిగితే కాదు అనకుండా వేస్తారు. అలా ఇచ్చిన భిక్ష ఆ దత్తాత్రేయ స్వామికి చెందుతుంది అని నమ్ముతారు. ఈ ఆలయం చాలా పురాతనమైనది. పూర్వం వచ్చిన వరదలు, భూకంపాలతో ఆలయం మునిగిపోయింది. ఆ తరువాత ఆలయాన్ని కనుగొన్నారు. ఒకప్పుడు ఇక్కడ చాలా చిన్న ఆలయంగా ఉండేది. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో చాళుక్య రాజైన కర్ణదేవుడు కంకోన్ ప్రాంతం నుంచి కోల్హాపూర్ వచ్చినప్పుడు ఈ అడవిలో ఉన్న ఆలయాన్ని చూసి చుట్టూ ఉన్న చెట్టును నరికించి ఈ గుడిని వెలుగులోకి తెచ్చారని చెబుతారు. ఆ తరువాత కాలక్రమంలో ఎందరో రాజులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. అదేవిధంగా ఒకసారి అగస్త్యముని కాశీకి ప్రత్యామ్నాయంగా మరో పుణ్యక్షేత్రాన్ని చూపించమని పరమశివుణ్ణి అడిగాడట. దాంతో శివుడు కోల్హాపూర్ని చూపించాడు అని చెబుతారు.
ఈ ఆలయానికి వెళితే కాశీని దర్శించుకున్నంత పుణ్యం వస్తుంది అని దేవి భాగవతంతో పాటు పద్మస్కాంద తదితర 18 పురాణాలలో ప్రస్తావించబడి ఉంది అని చెబుతారు. గర్భగుడిలో అమ్మవారి విగ్రహం సుమారు 6 అడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద 2 అడుగుల పీఠం ఉంటుంది. ఆ పీఠం మీద మహాలక్ష్మి అమ్మవారు ఆసీనురాలై ఉంటుంది. 3 అడుగుల ఎత్తైన మూర్తి, పీఠం మీద ప్రతిష్ఠించిన కిరీటధారి అయిన అమ్మవారి విగ్రహం నవరత్నాలతో రూపుదిద్దుకుంది. అద్భుతమైన 40 కిలోగ్రాముల వజ్రాలతో తయారైన కిరీటంతో అమ్మవారు చతుర్భుజాలతో, ఒక చేతిలో మాదిఫలం అంటే దబ్బకాయ, ఒక చేతిలో గద, మరో చేతిలో కేటము అనే ఢాలు, 4వ చేతిలో అమృతపాత్ర పట్టుకొని సింహవాహినిగా కూర్చుని దర్శనమిస్తుంది. అమ్మవారు బంగారు కిరీటంతో విశేషమైన నగలతో అలంకరించి ఉంటారు. అమ్మవారి శిరస్సు మీద ఉన్న కిరీటంలో ఒక విశిష్టత ఉంది. శివుడు లింగ ఆకారంలో, ఆదిశేషుడు నాగరూపంలో లింగాన్ని చుట్టుకొని అమ్మవారి యోని రూపంలో ఈ 3 ముద్రలు కిరీటంలో ఉంటాయి. అమ్మవారు చాలా అందంగా, ఆకర్షణీయంగా, చూడటానికి కన్నుల పండుగగా ఉంటుంది ఆ అమ్మ. ప్రస్తుతం ఉన్న ఆలయం విశాల ప్రాంగణంలో హేమాద్పంతి శైలిలో శిల్ప నైపుణ్యంతో నిర్మించబడి ఉంది. 4 దిక్కుల ముఖద్వారాలున్నాయి. ఆలయం 5 గోపురాల కింద ఉంటుంది. మధ్యలో ఒక గోపురం, 4 దిక్కుల ఒక్కో గోపురాలు ఉంటాయి. తూర్పు గోపురం కింద మహాలక్ష్మి, మధ్యలో కుమార మండపం, పడమర గణపతి, ఉత్తర గోపురం కింద మహాకాళి, దక్షిణ గోపురం కింద మహాసరస్వతి కొలువుదీరి ఉన్నారు. ఇక్కడ అనేక ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి, నవగ్రహాలు, రాధాకృష్ణ, కాలభైరవ, వినాయకుడు, సింహవాహిని తుల్జాభవాని లాంటి అనేక ఉప ఆలయాలు ఉన్నాయి. ఆదిశంకర భగవత్పాదుల వారికి శ్రీవిద్య సంబంధమైనటువంటి సాక్షాత్కారం లభించిన చోటు ఈ కొల్హాపూర్. అమ్మవారి శక్తిని ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రంలో శ్రీచక్రం రూపంలో ప్రతిష్ఠించారు. మూల విరాట్ పడమటముఖంగా ఉంటుంది. సంవత్సరానికి 3 సార్లు 3 రోజుల పాటు సూర్యాస్తమయ సమయంలో సూర్యుని కిరణాలు పడమట దిక్కులో గల చిన్న కిటికీ గుండా మొదటి రోజు అమ్మవారి పాదాలని, 2వ రోజు పొట్ట లేదా ఛాతి భాగాన్ని, 3వ రోజు ముఖాన్ని తాకుతాయి. దీనినే కిరణోత్సవం అని పిలుస్తారు. ఈ ప్రత్యేక దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. గర్భగుడి గోడపై శ్రీచక్రం ఉండడం చాలా ప్రత్యేకం. మొదట ఇక్కడ కేవలం ఒక మహాలక్ష్మి ఆలయమే ఉండేది. తర్వాత 11వ శతాబ్దంలో మరమ్మతులు చేయించారు. ఆ సమయంలో మహాకాళి, మహాసరస్వతి అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ఠ జరిగాయి. మూల విరాట్కి మహాకాళికి మధ్య మహాలక్ష్మి యంత్రం స్థాపించబడింది. దీనిపై గాజు పలక ఉండడంతో భక్తులు దర్శించుకోవడానికి వీలుగా ఉంటుంది. దర్శనానికి వెళ్తే త్రోవలో రావి చెట్టు కింద అమ్మవారి పాదుకలు ఉంటాయి. దర్శనం చేసుకోండి. శివాజీ మహారాజ్ పూజించిన ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం. వారి వంశస్థుల సహాయంతో ఆలయం చాలా అభివృద్ధిలోకి వచ్చింది. ఇక్కడే వారి రాజప్రసాదం కూడా ఉండడం విశేషం. ఇప్పుడు దీన్ని మ్యూజియంగా మార్చివేశారు. ఇక్కడ శ్రావణ మాసంలో జరిగే లక్ష్మీ పూజలు విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అంతేకాదు ధన్తేరస్, దీపావళి పండుగ, శ్రీరామనవమి, దసరా నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. మహారాష్ట్ర వాసులకు కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం అత్యంత పవిత్రమైన యాత్రాస్థలం. వీరు అమ్మవారిని అంబాబాయ్ అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని చూస్తే చాళుక్య నిర్మాణ శైలిలో ఉంటుంది. ఈ ఆలయంపై శిల్పాలు చాలా అద్భుతంగా భక్తులను ఆకర్షిస్తాయి. 5 నదులు కలిసి ఒకే నదిగా ప్రవహిస్తున్న నది సంగమం పంచగంగా తీర్థం. కసారి, కుంభి, తులసి, భోగవతి, సరస్వతి అనే పంచనదులు కలిసి ఒక పుణ్య నదిగా ఏర్పడింది. దీన్ని పంచగంగా ఘాట్ అని కూడా పిలుస్తారు. ఈ గుడి ప్రవేశద్వారం దగ్గర లోపల గర్భగుడిలో పురాతనమైన జైన తీర్థాంకరుల విగ్రహాలు చెక్కి ఉన్నాయి. భూకంపం వల్ల రాత్రికి రాత్రే దానంతట అదే ఏర్పడిన రంకాలా లేక్ ఇక్కడ చాలా ఫేమస్. కేవలం మనసులో స్మరించుకున్నంత మాత్రానే భక్తులకు కొల్హాపూర్లో నివసించే అదృష్టం కలుగుతుందని మహాలక్ష్మి అమ్మవారు మాటిచ్చారు. ఈ రోజుకు ఇంతే ఫ్రెండ్స్. ప్రతి శని ఆదివారాల్లో ఒక డివోషనల్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. దోస్తులు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, కమెంట్, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసుకోండి. జై మాతాది, జై హింద్.